మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం ధ్యానిద్దాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ కీర్తన నీతిమంతునికి దుష్టునికి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలియచేస్తుంది. నీతిమంతుడు వేరుగా జీవిస్తాడు, 1వ వచనం సూచిస్తుంది. వాక్యం ధ్యానిస్తాడు, 2వ వచనం. విజయం సాధిస్తాడు, 3వ వచనం తెలియజేస్తుంది. అలాగే దుష్టుడు పొట్టు వలె ఉంటాడు, 4వ వచనము. దుష్టుడు పారిపోతాడు లేదా పడిపోతాడు, 5వ వచనం. పాతాళానికి పోతాడు, 6వ వచనం తెలియజేస్తుంది. నిజదేవుడైన యెహోవాను కలిగి ఉన్న మనమందరము కూడా నీతిమంతులుగా జీవించాలని ఈ కీర్తన తెలియజేస్తుంది.